హలో అండి, అందరికీ హాయ్. ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. మీరు బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీకు చూస్తేనే అర్థమైపోయి ఉంటుంది నేను ఏంటి ఈరోజు వీడియో పెట్టేదని. ఆదియోగి అండి. ఎస్, ఇది మేమండి సెకండ్ కరోనా టైంలో వెళ్ళామండి ఇక్కడికి. అప్పటికి అంతా నార్మల్ అయిపోయిందండి. అయినా కూడా జాగ్రత్తగా మాస్క్లు వేసుకుని వెళ్ళాము అందరమును. ఆ రోజు క్లైమేట్ చాలా బాగుండేదండి చూస్తానికి. కోయంబత్తూరులో మేము ఉన్న ప్లేస్ నుంచి ఇది 40 కిలోమీటర్స్ ఉందండి. ఇది మేము వెళ్తానికి 1.5 అవర్ 2 అవర్స్ పడుతుందండి, డిపెండింగ్ అపాన్ ట్రాఫిక్ అండి. అప్పుడు కన్నా ఇప్పుడు బాగా ఎక్కువైపోయిందండి ట్రాఫిక్. ఆదియోగి రూపకర్త అండి సద్గురు జగ్గి వాసుదేవ్ అండి. ఈయన కర్ణాటక మైసూర్కి చెందినవారు. ఇది స్టీల్తో కట్టారండి మొత్తము విగ్రహము. హైట్ అండి 112 ఫీట్. ఇది 2017లో మన భారత ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించారండి. ఆదియోగి శివుడు మరియు శంకరునిగా ఫస్ట్ యోగిగా హిందువులు భావిస్తారు. యోగా ద్వారా ప్రజలను అంతర్గత శ్రేయస్సు వైపు ప్రవేశించడానికి ఇది స్థాపించబడిందండి. యోగా విజ్ఞానానికి మానవాళికి అందించిన తీరును కమనీయంగా కళ్లకు కట్టే 3D లేజర్ ప్రదర్శనలతో ఆదియోగి దగదగలు అంబరాన్ని తాకుతాయని పౌర్ణమి రోజున, అమావాస్య మళ్ళీ పర్వదినాల్లో నైటు 15 నిమిషాలు జరుగుతుందండి. 8 to 8:15 వరకు వీక్షించవచ్చు. 2019లో ఈ లేజర్ 3D కండి నేషనల్ అవార్డు కూడా వచ్చిందండి. కోయంబత్తూరు సమీపంలో వెల్లంగిరి కొండల యోగా కేంద్రం ఉందండి. యోగా ద్వారా శారీరక, మానసిక, ఆధ్యాత్మిక ఆరోగ్యానికి పెంపొందించడానికి దీని ప్రధాన ఉద్దేశం అండి. ఫుల్ వర్షం అండి. మేము ఆఫ్టర్ లంచ్ బయలుదేరామండి ఇంటికాడి నుంచి. మేము వెళ్ళేదలకి అక్కడికి 4:15 అయిపోయిందండి. క్లైమేట్ మాత్రం సూపర్ ఉండేదండి. ఫుల్ వర్షము, మనకి మబ్బులు మధ్యలో కొండల మధ్యలో ఉన్న వల్ల చాలా అట్రాక్టివ్, చాలా సూపర్ ఉండేదండి మాకు. ఇక్కడంతా పార్కింగ్ ఏరియా అండి, ఎంట్రన్స్ దగ్గర ఇదంతా. చూడండి క్లైమేట్ ఎంత బాగుందో. కొన్ని ఫోటోల ద్వారా మీకు అన్నీ చూపిస్తున్నానండి. చూడండి కొండల మధ్యలో ఇదంతా పార్కింగ్ ఏరియా అండి. మనకి స్టాట్యూ కనిపిస్తుంది చూడండి, అక్కడికి వెళ్తానికి దాదాపు 1 కిలోమీటర్ దాకా ఉందండి. మనకి గూగుల్లో అండి 2 దారులు చూపిస్తాయండి. వీళ్ళు ఫ్రంట్ సైడ్ నుంచి వెళ్ళొచ్చండి. మనకి జ్ఞానలింగం అని ఉంటుంది కదా, అటు మనకి కెమెరా అది అలౌ చేయరండి. అక్కడి నుంచి బ్యాక్ సైడ్ అది ఒక రూట్ చూపిస్తుందండి మనకి. మళ్ళీ ఈ స్టాట్యూ ఎనమాల నుంచి మనకి 2 కిలోమీటర్స్ దూరం నడవాలండి జ్ఞానలింగానికి. ఫోన్ అలో చేయరండి అక్కడ బ్యాక్ సైడు. మనకి లాకర్ సిస్టమ్ కూడా ఉందండి, లాకర్స్ ఇస్తారు. మహాశివరాత్రి టైంలో అండి ఇక్కడే మనకి స్టేజ్ అంతా ప్రిపేర్ చేస్తారు. పార్కింగ్ అన్నాను చూడండి, అక్కడి నుంచి మనం ఇంత దూరం వరకు ఆ స్టేజ్ ప్రిపేర్ చేస్తారండి. కాకపోతే అప్పుడు ఆ టైంలో వెళ్ళాలనుకుంటే కుదరదండి, ఫుల్ రష్ ఉంటుంది. మనకి రిజిస్ట్రేషన్ చేసుకుని ఉండాలి, లేదంటే ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉండాలి తప్ప అందరికీ వెళ్తానికి కుదరదండి. నా ఎక్స్పీరియన్స్ ఏంటంటే యోగా మెడిటేషన్ చేసే వాళ్ళకి ఈ ప్లేస్ బాగా నచ్చుతుందండి. చూడండి ఇలాగా ఎద్దుల బండి ఉంటుందండి మనకి బ్యాక్ సైడ్ నుంచి వెళ్తానికి, జ్ఞాన మందిరానికి అక్కడికి వెళ్తానికి ఆటోలు ఉంటాయండి ఇలాగా. ఈ క్లైమేట్ వల్ల ఏమో కానీ ఫస్ట్ టైం వెళ్ళిందే బాగా నచ్చిందండి. మళ్ళీ సెకండ్ టైం అత్తయ్య మావయ్య వచ్చారండి, వాళ్ళతో వెళ్ళినప్పుడు అంత ఏం బాగా అనిపించలేదండి నాకు.
తెలిసిన వాళ్ళది ఫ్రెండ్ వాళ్ళ అమ్మాయిది మ్యారేజ్ అవుతానండి అక్కడికి మమ్మల్ని ఇన్వైట్ చేశారండి. వాళ్ళ ద్వారా లోపలికి వెళ్ళామండి మేము. అక్కడ భోజనం అది వాళ్ళు ధ్యానం చేసేది అంతా చూసామండి. కాకపోతే కారం తినేవాళ్ళు అక్కడ భోజనం చేయలేరండి. కానీ చాలా వెరైటీస్ ఉన్నాయండి భోజనం మాత్రం. చూడండి ఇక్కడంతా నడిచెళ్ళేది. ఫారెన్ నుంచి వచ్చి అందరూ మెడిటేషన్కి అంతా రిజిస్ట్రేషన్ చేసి ఉంటారు కదండి. వాళ్ళకైతే ప్రత్యేకమైన రూమ్ ఫెసిలిటీస్ ఉంటాయండి అక్కడ. వాళ్ళకి ఏంటంటే వాళ్ళు మెడిటేషను అన్నీ అయిపోయిన తర్వాత రిమైనింగ్ టైంలో వాళ్ళకి కొన్ని వర్క్ చేసేలాగా వాళ్ళకి పని ఇస్తారండి. వాళ్ళకి డిఫరెంట్ కౌంటర్స్లో పని ఇస్తారండి వాళ్ళకి. మళ్ళీ మనం నార్మల్గా గుళ్ళకి వెళ్ళినప్పుడు హారతి కొబ్బరికాయ కొట్టేవి అలాంటివి ఏమి ఉండవండి అక్కడ. జస్ట్ ధ్యానం చేసుకుంటారు మెడిటేషన్కి అంతేనండి ఇక్కడ. అన్నీ ఇవే ఉన్నాయమ్మా. ఇక్కడ ఎక్కువ కర్ణాటక కార్లే ఉన్నాయి. ఇక్కడ చూడండి మేము రిటర్న్ అయిపోతున్నామండి. చూడండి క్లైమేట్. అందరు కవర్ అవుద్ది. ఇక్కడ నా ఎక్స్పీరియన్స్ ఏంటంటే అండి, మెడిటేషన్ ఇష్టపడే వాళ్ళు ధ్యానం చేసేవాళ్ళు అయితే ఇక్కడికి వెళ్ళొచ్చండి. వాళ్ళైతే ఉండగలరు. ఇక్కడ కనిపిస్తుంది చూడండి. ఇక్కడ లింగం మీద 4 లాంగ్వేజెస్లో రాశారండి. కన్నడ, తెలుగు, తమిళ్, మలయాళంలో రాశారు చూడండి. శంభో శంభో అని. ఇక్కడ 7 ఋషులు అండి ధ్యానం చేసే చోట లింగానికి అభిషేకం చేస్తారండి. వేపాకులతో వాటర్తో చేస్తారండి. మళ్ళీ మనకి ఇక్కడ శివుడికండి రుద్రాక్ష మాల ఉంటుంది. 108 రుద్రాక్షల మాల ఉంటాయండి ఇక్కడ. నాకు ఎగ్జాక్ట్గా తెలీదు.
ఇక్కడ ఎద్దుల బండికండి పర్ పర్సన్ 10 రూపీస్ తీసుకుంటారండి. ఆటోకి అయితే 20 రూపీస్ తీసుకుంటారు. ఏమైనా తప్పుగా చెప్పుకుంటే క్షమించండి. ఎవరైనా వెళ్దామని ప్లానింగ్ చేసుకునే వాళ్ళు రైనీ సీజన్లో, వింటర్ సీజన్లో వెళ్ళండి. ఎందుకంటే తర్వాత ఎండలకి ఎక్కువసేపు నడవాలి కదా, ఉండలేరండి. నేను సెకండ్ టైం వెళ్ళినప్పుడు అండి ఫుల్ ఎండ అండి, అసలు అందుకనే చెప్తున్నాను. తనీష్, సుశాంత్, సుశాంత్ ఇలా వంగండి నాన్న. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. బాయ్ బాయ్. అలాగే నువ్వు తగ్గిపోతావు రోజు. రోజులు వచ్చింది సెలవా. తగ్గదిల్ల